వెల్కమ్ టు ఉదయం న్యూస్. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం నకరికల్లులో నా పేరు శైలజ, మా తాతయ్య అనుమానాస్పదంగా మృతి చెందారు. పోలీసు వారిని ఆశ్రయించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని జిల్లా స్పందన ఆఫీసుకు వచ్చి ఎస్పీ కార్యాలయం నందు తెలియపరిచి అర్జీలు ఇవ్వడం జరిగిందని ఎస్పీని కలిసి తగు న్యాయం చేయాలని కోరారు. నా పేరు శైలజ, మాది నర్సింగ్పాడు గ్రామం, నగరికల్లు మండలం. లాస్ట్ ఇయర్ జనవరి 1 నైట్ పెదిరెడ్డి కోటిరెడ్డి మా తాతగారు ఇంటి పక్కన ఖాళీ స్థలంలో అనుమానాస్పదంగా పడిపోయి ఉన్నాడు. అది మర్డరేమోనని చెప్పి మాకు అనుమానంగా ఉంది సార్. ఎప్పుడు జరిగిందమ్మది? జనవరి 1 నైట్ సార్. నైట్ ఖాళీ స్థలంలో అనుమానాస్పదంగా పడిపోయి ఉన్నాడు. మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అంత్యక్రియలు చేసేసారు సార్. ఎవరు? మా నాన్నగారు ఎనిమిరెడ్డి మల్లికార్జున రెడ్డి, తుపాకుల గజేంద్రారెడ్డి, ఎనిమిరెడ్డి రమణారెడ్డి అని ముగ్గురు కలిసి చేశారని చెప్పేసి మాకు అనుమానం ఉంది సార్. ఆయన కాడ డబ్బులు ఆస్తి కోసం చేశారేమోనని చెప్పేసి అంతకుముందు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆయనకి డబ్బులు ఇవ్వమని అది ఇదని వాళ్ళకి ఇష్యూ జరుగుతూనే ఉంది సార్. పోలీస్ కంప్లైంట్ చేశారమ్మా మీరు? చేశాను సార్. కేసు పెట్టారా మరి? కేసు కట్టట్లేదు సార్. ఎస్ఐ గారికి ఎప్పటి నుంచో తిరుగుతున్నాం సార్. సిఐ గారికి ఇన్ఫార్మ్ చేశాను, డిఎస్పీ గారిని కూడా కలిశాను సార్. ఎస్పీ గారిని కూడా కలిసి 4 months అవుతుంది. ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ వాళ్ళు కలవడానికి వచ్చాను సార్. కలిశాను సార్. చేపిస్తానని చెప్పారు సార్. మీకేం న్యాయం కావాలమ్మా? కేసు కట్టించి ఆయన్ని రీపోస్ట్ మార్టం చేయించాలి సార్. చేసిన వాళ్ళకి శిక్ష పడేటట్టు చూడండి సార్. మేము తిరుగుతున్నాం అని చెప్పేసి మా మీద కూడా దాడి చేస్తున్నారు సార్. మమ్మల్ని చంపుతారేమోనని చెప్పి భయం. ఎనిమిరెడ్డి మల్లికార్జున రెడ్డి అనే అతను, ఆయన నేను ఊర్లోకి వెళ్తే ఓసారి కొట్టాడు సార్. వచ్చి ఇంటి మీద మనుషులు పంపించడం, ఫోన్లు చేసి బెదిరించడం అది ఇది చేస్తున్నారు సార్. అది కూడా అప్పటి నుంచి పెడుతూనే ఉంటే మొన్న గట్టిగా మాట్లాడితే మొన్న రీసెంట్గా 4-5 days బ్యాక్ అది కట్టించారు సార్. సిఐ స్టేషన్ ఎస్ఐ గారు కూడా పిలిచి కేసు కడతానని చెప్పేసి పిలిపించి కూర్చోబెట్టి అంతే ఇబ్బంది పెడుతున్నారు సార్. ఎస్ఐ గారు సురేష్ గారు కూర్చోబెట్టేసి నైట్ 8-9 దాకా ఆడే కూర్చోబెట్టేసి కేసు కడతారా అమ్మ అని చెప్పి పొద్దుగుకులు పిలిపియటము కావాలని చెప్పి టార్చర్ చేస్తున్నారు సార్. ఏం టార్చర్? కేసు ఇవాళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా అమ్మ అని చెప్తారు. వెళ్ళి కూర్చుంటే ఈవినింగ్ నైట్ వరకు కూర్చోబెడతారు సార్. తీరా కేసు కట్టకుండా ఏం సార్ అని చెప్తే సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోమ్మా అని పంపించేస్తారు. మళ్ళీ 4-5 days ఆగి మళ్ళీ మీ కేసు గురించి మాట్లాడాలి, కేసు కడతారా అమ్మ అని మళ్ళీ పిలిపిస్తారు సార్. వెళ్తే మళ్ళీ అంతే కూర్చోబెడతారు, మళ్ళీ పంపించేస్తారు. వేరే వాళ్ళ చేత ఫోన్లు చేపించి బెదిరించటము అది ఇది చేస్తున్నారు. ఎవరు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు? వేరే దేశవరం నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు సార్. ఎస్ఐ గారు మాట్లాడమన్నారు అని చెప్పేసి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు సార్. మీకు ఫోన్ చేసిన అతని పేరేంటి? ఆయన పేరు లక్ష్మారెడ్డి అనే ఆయన సార్.